ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే గురువు మారుతున్నాడు మే 1వ తేదీ నుంచి. దాంతోపాటు గురుశనులు ఇద్దరూ కలిసి డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ వల్ల మనకి చూడండి, ఏదైనా ఒక మన పర్సనల్ చార్ట్లో కూడా 2 గ్రహాలు డబుల్ ట్రాన్సిట్ ఒక భావాన్ని కనుక వీక్షిస్తున్నాయి, అందులో ముఖ్యంగా మేజర్ ప్లానెట్స్ శని గురువులు వీక్షిస్తున్నా, శని గురువు కలిసి ఏ నక్షత్రాల మీద సంచరిస్తే ఎటువంటి ఫలితాలు రావాలన్నా ఆ గ్రహాలు ఎక్కువగా నిర్ధారిస్తూ ఉంటాయి. ఎందుకంటే గురువు జీవకారకుడు, ఎట్ ది సేమ్ టైం భగవత్ సంబంధంగా చెప్తూ ఉంటారు గురువుని దైవానుగ్రహంగా. శని ఈజ్ కర్మకారకుడు, అంటే కర్మ భగవత్ సంబంధించిన ఎనర్జీ, ఈ రెండు కలిస్తే వచ్చే రిజల్ట్ ఈజ్ డబుల్ ట్రాన్సిట్. సో ఏ లగ్నం వారికి, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఈ రకంగా మీకు ఏ విషయాల్లో బాగున్నది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. మేష లగ్నము ఆర్ మేషరాశి వారికి డబుల్ ట్రాన్సిట్ వల్ల పూర్వీకుల ఆస్తులకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది పాజిటివ్గా మీకు ఫలకృతం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే పూర్వీకుల ఆస్తుల మూలంగా ఒకటి, రెండవది మీకు ఏదైతే పిహెచ్డీస్ లేనట్లయితే ఏదైనా రీసెర్చెస్ చేస్తూ ఉంటారో అటువంటి వాటిల్లో మీకు చాలా అనుకూలంగా ఉంది. మరియు మీకు ఒక్కరికే కాకుండా ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది మీ కుటుంబ సభ్యుల్లో కూడా దీని ప్రభావం చూపిస్తుంటుంది. అంటే అట్లాగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఉంటారు, వారికి ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగడం అనేటువంటిది బ్రహ్మాండంగా చూపిస్తుంది డబుల్ ట్రాన్సిట్ వల్ల. మరియు మీ యొక్క తల్లిగారికి ఏదైనా ఆరోగ్య సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నట్లయితే డబుల్ ట్రాన్సిట్ వల్ల మీ తల్లిగారి అనారోగ్య సమస్యలు ఏమన్నా తొలగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఇక్కడ సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు ఉంటారు, తోబుట్టువులకి కొంత లోన్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉంటే క్లియర్ అవ్వడము. అదేవిధంగా మీ యొక్క సంతానానికి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవాలనుకునేటువంటి ప్లానింగ్ చేసుకునేటువంటి వారికి ఆ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధంగా పాజిటివ్గా రావడము. అంటే ఏమిటి, మీ యొక్క సంతానం ఏదైనా బిల్డింగో కారో కొనుక్కుందాం అనుకుంటున్నారు, అటువంటి విషయాల్లో బాగా కలిసి రావడము, వారు ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి అనుకూలంగా ఉండడం అనేటువంటిది ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ పర్టికులర్గా మీ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మాత్రం ఈ డబుల్ ట్రాన్సిట్ అనేది కొంత చేంజ్ని చూపిస్తుంది, అంటే కొంత మార్పు అనేటువంటిది చూపిస్తుంది చెప్పాలంటే. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం కానివ్వండి, ఆల్ ఆఫ్ సడన్గా ఒక లాభం, మనం ఒకసారి అబ్బాయి చేంజ్ జరిగింది ఏమిటి అని అనుకుంటూ ఉంటాం, కానీ అది లాభం వైపు తీసుకెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ మీకు లాభంలో శని ఉన్నాడు. మరి ఇక్కడ మీకు డబుల్ ట్రాన్సిట్ పరంగా మంచి ఫలితాలు రావాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకంలో మహాదశ అంతర్దశ ఏం నడుస్తుందో చూసుకోవాలి. ఎందుకంటే మన మహాదశ అంతర్దశ అనుకూలించినప్పుడు మనకి గోచారంలో ఏ గ్రహాలు మారుతున్నా దాని ఫలితం సరిగ్గా రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి, మీకు ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుందో చూసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కో దశ నడుస్తుంది. కొంతమంది శుక్రుడిలో రవి, లేకపోతే గురువులో శుక్రుడు, లేకపోతే ఏదో రాహులో కుజుడు, ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. ఆ మహాదశ అంతర్దశనాథుడు ఎవరో తీసుకొని ఆ గ్రహాలకి పర్టికులర్గా మీరు దీపారాధన చేసినట్లయితే, అంటే కుజుల్లో శుక్రుడు నడుస్తున్నాడు అనుకుందాం కదా, కుజగ్రహం దగ్గర శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు ఈ డబుల్ ట్రాన్సిట్ అయినటువంటి గురుశని గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయడము. వీలైతే మీరు వీటికి ప్రత్యేకంగా గోవులకి బెల్లము మరియు అరటికాయలు తినిపించడము, ఇటువంటివి కనుక చేసినట్లయితే మీకు ఏదైతే ఈ డబుల్ ట్రాన్సిట్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో మీరు పొందగలుగుతారు.